రాష్ట్రంలో వచ్చే 4 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇవాళ రేపు ఎల్లుండి కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. 3 రోజులు చాలా జిల్లాలలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని చెప్పారు. ఇవాళ హైదరాబాద్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశామంటున్న వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్తో కల్పన ఫేస్ టు ఫేస్. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వర్షం కూడా నమోదైంది. ఇక హైదరాబాద్ లో నిన్న చూసుకున్నట్టయితే ఒక భారీ వర్షం అని చెప్పుకోవచ్చు. దాదాపు 12 సెంటీమీటర్ల పైగానే వర్షపాతం నమోదైంది. మరి వచ్చే 2-3 రోజుల పాటు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, దాంతో పాటు భారీ వర్షాలకు ఛాన్స్ ఉందా లేదా తెలుసుకుందాం. ప్రస్తుతం నేను వాతావరణ కేంద్రంలో ఉన్నాను. మరి మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, నిన్న చూసుకున్నట్టయితే మనకు భారీ వర్షాలే నమోదయ్యాయి పలు జిల్లాలతో పాటు ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా. దాదాపు నిన్న ఎక్కడెక్కడ ఎన్ని సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది సార్? నిన్న మనకి అత్యధికంగా సిటీలో అంబర్పేట ప్రాంతంలో 12 సెంటీమీటర్లు అత్యధిక వర్షపాతం రికార్డ్ అయింది. మిగిలిన మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్ జిల్లాలో, రంగారెడ్డి జిల్లాలో చాలా చోట్ల భారీ వర్షం పైబడి అంటే 7 నుంచి 10 సెంటీమీటర్ల వరకు చాలా ప్రాంతాల్లో రికార్డ్ అయింది. అలాగే సిద్దిపేటలో కూడా కొన్ని ప్రాంతాల్లో మనకి హెవీ రెయిన్ఫాల్ 7-8 సెంటీమీటర్లు రికార్డ్ అయింది. ముఖ్యంగా ఈ 4 జిల్లాల్లోనూ కూడా మనకి నిన్న హెవీ రెయిన్ఫాల్ రికార్డ్ అయిందండి. ఇక వచ్చే 2-3 రోజుల పాటు అంటే ఈ రోజుతో పాటు వచ్చే 2-3 రోజుల పాటు వాతావరణం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, వర్షాలకు సంబంధించి ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నాయి, అండ్ దాంతో పాటు బంగాళాఖాతంలో ఎట్లాంటి సినాప్టిక్ కండిషన్స్ ఉన్నాయి సార్? మనకి సినాప్టిక్ కండిషన్స్ నిన్న ఉన్న సినాప్టిక్ కండిషన్సే కంటిన్యూ అవుతున్నాయండి. అంటే మనకి ఉత్తర తమిళనాడు తీరం దగ్గర ఒక అప్పర్ ఎయిర్ సైక్లోనిక్ సర్క్యులేషన్, ఉపరితల ఆవర్తనం ఉంది. అలాగే మనకి ఈ ఉత్తర దక్షిణ తూర్పు పశ్చిమ ద్రోణి అనేది కూడా దీని గుండా పాస్ అవుతుంది. అందువల్ల మనకి ఇవి మనకి చాలా దగ్గరగా లేనప్పటికీ మనకి ఏంటంటే గత వారం రోజుల నుంచి టెంపరేచర్స్ ఎక్కువ ఉన్నాయి. టెంపరేచర్స్ ఎక్కువ ఉండటం వల్ల కొద్దిగా మాయిశ్చర్ సాయంత్రం సమయంలో మనకి లభించినా సరే మనకి క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి బాగా వర్షాలు పడుతుంటాయి. నిన్న పడిన వర్షపాతం అంతా కూడా ఇంచుమించు క్యుములోనింబస్ మేఘాలు సిటీకి 4 పక్కల నుంచి 4 సెల్స్ డెవలప్ అయ్యి అన్నీ కన్వర్జ్ అయిపోయి మనకి మంచి వర్షం పడటం అనేది నిన్న జరిగింది. ఓకే సార్, సో ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈ వర్షాలకు సంబంధించి ఎట్లాంటి అంటే భారీ వర్షాల నేపథ్యంలో ఏ జిల్లాలకు అలర్ట్స్ జారీ చేయడం జరిగింది, దాంతో పాటు ఎట్లాంటి హెచ్చరికలు జారీ చేశారు సార్? ఈ వచ్చే 4-5 రోజులకి కూడా ఇప్పుడున్న 2 సినాప్టిక్ ఫీచర్స్ వల్ల ముఖ్యంగా సెంట్రల్ తెలంగాణ అండ్ సౌత్ తెలంగాణలోని జిల్లాలకే మనం హెవీ రెయిన్ఫాల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఈ రోజు చూసుకున్నట్టయితే మనము ఇక్కడ మన మెదక్ జిల్లా, అలాగే సంగారెడ్డి, వికారాబాదు, మన సిటీలోని మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాదు, ఇటు వచ్చి మనకి వనపర్తి, గద్వాల్, నాగర్ కర్నూలు, ఈ మహబూబ్ నగర్, ఈ జిల్లాల్లో మనం ఈరోజు హెవీ రెయిన్ఫాల్ వార్నింగ్ ఇవ్వడం జరిగిందండి. రేపు ఎల్లుండి కూడా ఇంచుమించుగా ఈ ప్రాంతంలోనూ, అలాగే నల్గొండలోనూ, మళ్ళీ ఎల్లుండి యాదాద్రి భువనగిరిలోనూ, మొత్తానికి సౌత్ తెలంగాణ అండ్ సెంట్రల్ తెలంగాణలోనే అటు ఇటుగా ఇంచుమించుగా హెవీ రెయిన్ఫాల్ అంటే 7 సెంటీమీటర్ల పైబడి రెయిన్ఫాల్ రికార్డ్ అయ్యే అవకాశం వచ్చే 4-5 రోజుల్లో ఉంది. ఓకే సార్, ఇక హైదరాబాద్ కి సంబంధించి కావచ్చు, నిన్న చూసాము దాదాపు మనకు 2 గంటల్లోనే భారీ వర్షం నమోదైంది. సో అదే విధంగా ఈ రోజుకి సంబంధించి కూడా ఇప్పటికే చాలా ప్రాంతాల్లో చిరుజల్లులు అనేవి చందానగర్, మియాపూర్ అక్కడ కూడా పడుతూ ఉన్నాయి. సో ఇప్పుడు హైదరాబాద్ కి సంబంధించి ఈ రోజు ఏ విధంగా ఉంది, దాంతో పాటు క్లౌడ్ మూవ్మెంట్ అనేది ఏ విధంగా ఉంది సార్? ప్రస్తుతం మనం సంగారెడ్డి, వికారాబాద్, మెదక్ ఈ ప్రాంతంలో మంచి క్యుములోనింబస్ క్లౌడ్స్ చూస్తున్నామండి. ఈ క్లౌడ్స్ ఎత్తు కూడా మనకి ఇంచుమించు 10 నుంచి 12 కిలోమీటర్లు బేస్ నుంచి టాప్కి. అంటే చాలా ఆల్మోస్ట్ భారీ వర్షం మనకి మెదక్, కామారెడ్డి, సంగారెడ్డిలో ప్రస్తుతం పడుతుంది. సో సాయంత్రానికి కొంచెం మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్లో కూడా మనకి ఈ భారీ వర్షం పడే అవకాశం ఉంది. రంగారెడ్డి జిల్లాలో మోడరేట్ రెయిన్ఫాల్కి అవకాశం ఉంది. అయితే నిన్నటంత సివియర్గా ఈరోజు ఉండకపోవచ్చు, ఎందుకంటే నిన్న మనకి ఆల్రెడీ బాగా మంచి వర్షపాతం పడి కూల్ అయిపోయి ఉన్నాం. సో నిన్నటంత ఇవాళ పెద్ద క్యుములోనింబస్ మేఘాలు అంత భారీగా ఏర్పడటానికి ఈరోజు అవకాశం ఉండదు. కానీ ఈరోజు కూడా టెంపరేచర్స్ 30 డిగ్రీల పైన మళ్ళీ 32-33కి చేరుకుంటున్నాయి. కాబట్టి ఈరోజు కూడా మనకి ఇంచుమించుగా భారీ వర్షం మన మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్లో పడే అవకాశం ఉంది. అలాగే రంగారెడ్డిలో ఇంచుమించు 5-6 సెంటీమీటర్ల పలు ప్రాంతాల్లో పడే అవకాశం ఉంది.
ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఇంకా ఎన్ని రోజులు ఈ వర్షాలు మనకు కురిసే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు సార్? వచ్చే 3-4 రోజులు కూడా ఇదే రకంగా వర్షాలు పడే అవకాశం ఉందండి. అయితే ఈ సినాప్టిక్ ఫీచర్స్ ప్రస్తుతం మనకి చాలా దూరంగా ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా వర్షం పడే అవకాశం అయితే తక్కువ. ఓన్లీ సౌత్ తెలంగాణ అండ్ సెంట్రల్ తెలంగాణ మీదే ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుందని భావిస్తున్నాం. ఓకే సార్, ముఖ్యంగా ఈ ఈదురుగాలు ఉరుముల మెరుపుల తీవ్రత కూడా ఈ మధ్య అధికంగా ఉంటుంది. దాంతోపాటు నిన్న హైదరాబాద్ కి సంబంధించి కూడా గచ్చిబౌలిలో పిడుగుపాటు సంభవించిందని కూడా అంటూ ఉన్నారు. సో ఇది ఎంతవరకు నిజం సార్? జనరల్గా మాన్సూన్ పీరియడ్లో మనకి పిడుగుపాటుకే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే మాన్సూన్ పీరియడ్లో పడే రెయిన్స్ క్యుములోనింబస్ మేఘాల వల్ల కాదు. క్యుములోనింబస్ మేఘాలు కూడా ఏర్పడతాయి కానీ అంత భారీగా పిడుగుపాటు సంభవించేంత ఏర్పడవు. ఓన్లీ స్ట్రాటస్ క్లౌడ్స్ అంటాం, అంతే. చాలా కింది స్థాయిలో క్లౌడ్ ఉండి రోజంతా ముసురు పట్టి అప్పుడప్పుడు లైట్ రెయిన్ డ్రిజిల్ అట్లా కంటిన్యూ అవుతూ మధ్య మధ్యలో ఒక తెర మోడరేట్ టు హెవీ రెయిన్ పట్టడం ఇట్లా జరుగుతూ ఉంటుంది. అయితే మనకి ప్రస్తుతం సినాప్టిక్ ఫీచర్స్ దగ్గరగా లేనందువల్ల మన టెంపరేచర్లు ఆల్రెడీ పెరిగిపోయినాయి. టెంపరేచర్లు ఎక్కువ ఉన్నప్పుడు మనకి ఏదైనా సినాప్టిక్ ఫీచర్ దూరంగా ఉన్నప్పటికీ కొద్దిగా మాయిశ్చర్ అవైలబిలిటీ ఉంటే ఓన్లీ క్యుములోనింబస్ మేఘాలే ఫామ్ అవుతున్నాయి మనకి. నిన్న పడిన వర్షపాతం పూర్తిగా సిటీకి 4 పక్కల 4 సెల్స్ క్యుములోనింబస్ మేఘాలు భారీగా ఏర్పడ్డాయి. సో నిన్న పిడుగుపాటు సంభవించడం అన్నది కరెక్టే కావచ్చనే భావిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈదురుగాలు అయితే 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో అన్ని జిల్లాల్లోనూ వీచే అవకాశం ఉందండి. ఈ ఈదురుగాలు ఏంటంటే మనకు దగ్గరలో సినాప్టిక్ ఫీచర్ ఏర్పడినప్పుడు వాటి వేగం తగ్గిపోతుంది. అప్పుడు మనకి రెయిన్ కూడా ఎక్కువ పడుతుంది. ఈ ఈదురుగాల్లో వేగం ఎక్కువ ఉన్నప్పుడు ఓన్లీ క్యుములోనింబస్ మేఘాల వల్ల సాయంత్రం సమయంలో ఇట్లా దీనివల్ల యాక్చువల్గా ఏంటంటే ఇబ్బందులు, కొంచెము ట్రాఫిక్ ఇబ్బందులు, అలాగే ఈ పడిన నీరు కూడా పెద్దగా ఉపయోగపడదు. ఎందుకంటే ఫాస్ట్ రన్ ఆఫ్ అయిపోతుంది. ఫాస్ట్గా 1 గంట 2 గంటల్లో 10 సెంటీమీటర్లు పడితే పెద్దగా పీల్చుకోవడానికి కూడా అవకాశం ఉండదు. సో ఈ సమయంలో కూడా దీన్ని సేవ్ చేసుకోవడానికి సరైన ప్రణాళికలు ఇప్పుడు ప్రతి గృహంలోనూ కూడా ఈ పెర్కులేషన్ పిట్స్ అనేవి చాలా అవసరము. మనకి 5 సెంటీమీటర్ల రెయిన్ 10 సెంటీమీటర్ల రెయిన్కి మనం భయపడే పరిస్థితి అవసరం లేదండి. యాక్చువల్గా ఈ రెయిన్ చాలా అవసరం మనకి. ఈ వాటర్ అన్నది ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ వాటర్, రెయిన్ వాటర్. ఫస్ట్ ఫ్యూ మినిట్స్ వాటర్ వదిలేసిన తర్వాత వచ్చిన రెయిన్ వాటర్ ఇస్ ద ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ వాటర్. దాన్ని అట్లీస్ట్ ప్రతి ఇంటి వారు ప్రతి ఆవరణలోనూ అట్లీస్ట్ 50% వాళ్ళు రిటైన్ చేసుకోగలిగితే ఈ రోడ్ల మీద ట్రాఫిక్ ఇబ్బందులు, ఇంత 1 మీటర్ 1/2 మీటరు మోర్ దాన్ 1 మీటరు వాటర్ లెవెల్ రావాల్సిన అవసరం లేదు. ఇదంతా కూడా ఏంటంటే సరౌండింగ్ ఏరియాస్ నుంచి సడన్గా సర్జ్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ద డ్రైన్స్ యాజ్ వెల్ యాజ్ డైరెక్ట్లీ ఆన్ టు ద రోడ్ ఇలా రావడం వల్ల ఈ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇది అందరూ ఏంటంటే ఎవరి బాధ్యత వాళ్ళు తెలుసుకుని పెర్కులేషన్ పిట్స్ అందరూ మెయింటైన్ చేసి అట్లీస్ట్ 50% ఆఫ్ ద వాటర్ విచ్ కమ్స్ ఇన్ దేర్ ప్రిమిసెస్ వాళ్ళు రిటైన్ చేయగలిగితే ఈ ప్రాబ్లమ్స్ చాలా వరకు తగ్గుతాయి. మరో 2-3 రోజుల పాటు కూడా ఇదే విధంగా వాతావరణం ఉండే అవకాశం ఉంది. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఇవి వెదర్కి సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ అశోక్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.